హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్నిచ్చినటువంటి క్వశ్చన్లో కనుక ఆన్సర్ చూస్తే ఇందులో రెండో పాయింట్ ఉంది. మేడ్ ఇండియా ద సెకండ్ కంట్రీ టు హ్యావ్ ఎ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ ద మాస్ ఆఫ్టర్ యుఎస్. అలా ఏం లేదండి, అంతకుముందు చైనా పంపించింది, ఈవెన్ యూరోప్లో వాళ్ళు పంపించారు, రష్యా మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో ఇది తప్పు. కాకపోతే మనం ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యాం, దట్ ఈస్ ట్రూ. సో ఆన్సర్ వచ్చేసి 1 and 3. So before we go to the session, a small announcement. If you are looking for UPSC admissions, atlagane Group 1 and Group 2, both AP and Telangana, in both mediums, Telugu and English, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. they'll give you all the details. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి అన్ని న్యూస్ పేపర్స్లో హెడ్లైన్గా మనకి నిలిచింది. జర్మనీ నుంచి వచ్చినటువంటి జర్మన్ ఛాన్సలర్, అంటే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎలాగ ఉంటారో అక్కడ ఫెడరేషన్కి ఛాన్సలర్ ఉంటారనమాట. సో ఆయన ఆయన పేరు, ఈయన భారతదేశానికి వచ్చారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈయన ఛాన్సలర్గా ఎన్నికైన తర్వాత ఆసియాలోనే మొట్టమొదటి విజిట్ భారతదేశానికి చేశారు. అఫ్కోర్స్ జర్మనీకి మనకి చాలా హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి అద్భుతంగా. అయినప్పటికీ కూడా నాటోలో మెంబర్ కాబట్టి జర్మనీ, అండ్ ఎస్పెషల్లీ యూరోప్లో ఉన్నటువంటి బలమైనటువంటి దేశాల్లో ఒకటి కాబట్టి కొంచెం రష్యాకి వీళ్ళు ఎగెనెస్ట్గా ఉంటారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ వైపు వీళ్ళు స్టాన్స్ తీసుకున్నారు, కానీ భారతదేశం న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది. ఇక్కడ జర్మనీకి భారతదేశానికి ఫారెన్ రిలేషన్స్కి సంబంధించి కొన్ని హికప్స్ అయితే ఉన్నాయి. బట్ ఎనీవే, వెన్ కమ్స్ టు ద ట్రేడ్ రిలేషన్స్, అంటే వాణిజ్యపరమైన సంబంధాలు కనుక మనం చూస్తే భారత్కి జర్మనీకి దాదాపుగా $50 బిలియన్ పైచీలకు వాణిజ్యం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనకి జర్మనీకి రిలేషన్స్కి సంబంధించి చాలా అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు ఈ విజిట్లో భాగంగా. సో ముఖ్యంగా ఇది న్యూస్లో ఎందుకు ఉంది అనేటటువంటి చూస్తే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సమ్ పాయింట్ ఈజ్ మిస్సింగ్ ఐ గెస్. ఎస్, జర్మన్ ఛాన్సలర్ మనకి వచ్చారు. ఇందులో భాగంగానే జర్మన్ ఛాన్సలర్ మోడీ గారు కలిసి చాలా అంశాలపైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ నిర్ణయాలకు సంబంధించి ఈవెన్ ఈయన కైట్ ఫెస్టివల్లో కూడా పాల్గొన్నారు. భారతదేశంలో పతంగులు ఉంటాయి, లోహరి అని అంటారు, నార్త్ ఇండియాలో మనమైతే సంక్రాంతి అని అంటాం. సో ఈ సమయంలో ఆయన అందులో కూడా పాల్పంచుకున్నారు. ఈవెన్ గాంధీనగర్లో గుజరాత్లో చాలా రకాలైనటువంటి విజిట్స్ ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇందులో భాగంగా కొన్ని అగ్రిమెంట్స్ సంతకం పెట్టారు. అందులో మొదటిది మైగ్రేషన్, మొబిలిటీ అండ్ స్కిల్స్. ఇది బేసికల్గా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి జర్మనీ చాలా మంచి అవకాశాలను కల్పిస్తోంది. ముఖ్యంగా జర్మనీలో కనుక మనం చూసుకుంటే మెకానికల్ ఇంజనీర్స్కి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి వరల్డ్స్ ఫెంటాస్టిక్ కార్స్ ఎక్కువగా జర్మనీలో ఉంటాయి. ఈవెన్ మెకానికల్ ఐటమ్స్ అయినటువంటి బాస్ట్ కానివ్వండి, అలాగే మనకు ఉన్నటువంటి ఈ BMW, బెంజ్, స్కోడా, ఈ కార్స్ అన్నీ కూడా జర్మనీలోనే తయారవుతాయి. దీనికి సంబంధించి జర్మనీలో కంపెనీలు ఎక్కువ ఉన్నాయి, కానీ అందులో పనిచేయడానికి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ లేరనమాట. సో కాబట్టి లేబర్ మైగ్రేషన్ని జర్మనీ చాలా వరకు ఆహ్వానిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి లీగల్ మైగ్రేషన్ పాత్వేస్ తీసుకురావాలి, అలాగే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ తాలూకా మొబిలిటీ జరగాలి. దీనికి సంబంధించి ఒక జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ ఆన్ గ్లోబల్ స్కిల్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది సైన్ చేశారు. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, అట్లాగనే జర్మనీలో వర్క్ ఫోర్స్ నీడ్స్, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, జర్మనీలో చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే జర్మనీలో చాలా అద్భుతమైనటువంటి కంపెనీలు ఉన్నాయి, కానీ ఈ కంపెనీల్లో పని చేయడానికి లేబర్ దొరకట్లేదు. కాబట్టి ఇక్కడ స్కిల్డ్ ప్రొఫెషనల్ వర్క్ ఫోర్స్ కావాలి. అలాగే ఇండియన్ యూత్కి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంచి అవకాశాలను జర్మనీ కల్పిస్తుంది. సో దీన్నే ఎథికల్ అండ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మైగ్రేషన్ అనేటటువంటి పేరిట ఇప్పుడు జర్మనీ, ఇండియా ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీంతోపాటు వీసా ఫెసిలిటేషన్ కూడా చేస్తున్నారు. అంటే వీసా లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత వీసాను పొందొచ్చు. అంటే దీన్నే మనకి వీసా ఆన్ అరైవల్ అంటారు, తెలుసు కదా మనకి. వీసా ఆన్ అరైవల్, వీసా అంటే ఏ దేశంలోకైనా మీరు వెళ్ళాలంటే వాళ్ళు అధికారికంగా మనకి ఇచ్చేటటువంటి ఒక డాక్యుమెంట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే దీని కారణంగా మనకి ట్రావెల్ అనేటటువంటిది ఈజీ అవుతుంది. జర్మనీలో మనం వ్యాపారాలు చేయడానికి మంచిగా ప్రమోషన్ అవుతుంది. అలాగే ఎడ్యుకేషనల్ కల్చరల్ ఎక్స్చేంజెస్ కూడా జరుగుతాయి. ఎందుకంటే జర్మనీ దేశస్తులు భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ని బాగా ఇష్టపడతారు. సో ఈవెన్ జర్మనీకి మన వాళ్ళు కూడా చాలామంది ఈ టూరిజంకి సంబంధించి చాలా అద్భుతంగా ఆ ప్లేసెస్ని టూరిజంకి వెళ్తూ ఉంటారనమాట. సో అలాగనే దీంతోపాటు సెక్యూరిటీ కోఆపరేషన్, అంటే సెక్యూరిటీ కోఆపరేషన్కి సంబంధించి ఆబ్వియస్గా
ఏ దేశంతో అయినా కూడా భారతదేశం సెక్యూరిటీ కోఆపరేషన్లో అడుగు పెడుతూ ఉంటుంది సర్వసాధారణంగా భద్రతకు సంబంధించి. సో ఇక్కడ ఏంటంటే గ్లోబల్ అండ్ రీజనల్ స్టెబిలిటీ అంటే సాధారణంగానే జర్మనీ కూడా ఈ యొక్క ఉగ్రవాదానికి మన ఏదైతే టెర్రరిజం ఉందో దీనికి ఎగెనెస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇన్ఫర్మేషన్స్ కానీ లేదా ఇంకా కొన్ని రకాలైనటువంటి డిఫెన్స్ డీల్స్కి కానీ అలాగే వ్యూహాత్మకంగా కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి యుద్ధాలు కానీ వీటికి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలని ద్వైపాక్షికంగా మాట్లాడుకున్నారు. సో ఇక్కడ సెక్యూరిటీ కోఆపరేషన్ గురించి ఒకటి వచ్చింది. అలాగే క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ మనందరికీ తెలిసిందే. క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీలో జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 బెస్ట్ కంట్రీస్ ఇన్ యూరోప్. అంటే జర్మనీ చాలా వరకు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి విద్యుత్తుని ఈ యొక్క బొగ్గు నుంచి ఉత్పత్తి చేయదు, వాళ్ళు న్యూక్లియర్ పవర్ వాడతారు. ఈవెన్ గట్టిగా మాట్లాడితే విండ్ ఎనర్జీ ఇట్లాంటివి కూడా జర్మనీ చాలా ట్రై చేస్తుంది అనమాట. సో భారతదేశంలో రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఎనర్జీ అంటే విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఈవెన్ తర్వాత మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్ ప్రకారం 2070 కల్లా నెట్ జీరో ఎఫెక్ట్ని తీసుకొస్తామన్నాం. అంటే ఏంటి, ఎన్ని కార్బన్ ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నాయో అన్ని కార్బన్ ఉద్గారాలు న్యూట్రలైజ్ చేసే కార్యక్రమం. సో దీనికి సంబంధించి మనకి ఎస్టాబ్లిష్డ్ కెపాసిటీ 55% అయిన కోలు, బట్ యూజేజ్ కాంట్రిబ్యూషన్లో చూస్తే 72% ఉంది. అంటే మనం ఉత్పత్తి చేసే విద్యుత్తులో 72% బొగ్గు నుంచి వస్తుంది. సో దీనివల్ల మనకి విపరీతమైనటువంటి కాలుష్యం అనేటటువంటిది ఉంది. సో జర్మనీ దగ్గర మంచి మంచి టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి ఇండియా జర్మనీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీకి సంబంధించి పెట్టాలని అనుకుంటున్నారు. అలాగే గ్రీన్ టెక్నాలజీస్ అది సోలార్ కావచ్చు ఇంకా చాలా కావచ్చు, అందులో జర్మనీకి చాలా మంచి ఇన్నోవేషన్స్ ఉన్నాయి. ఈవెన్ జర్మనీ చాలా దేశాలకి క్లైమేట్ సొల్యూషన్స్ కూడా ఇస్తుందన్నమాట. సో వాతావరణ మార్పులు అలాగే ఈ యొక్క ఎనర్జీ గోల్స్కి సంబంధించి ఇరు దేశాలు కూడా కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టాయి. అట్లానే కల్చరల్ అండ్ హెరిటేజ్ కోఆపరేషన్ మనందరికీ తెలిసిందే. ఆబ్వియస్గా జర్మనీతో మనకి చాలా మంచి కల్చర్ అనేటటువంటిది ఉంది. ధ్యాన్ చంద్ ఆయన హాకీ ఆడిన సమయంలో హిట్లర్ ఆయన మెచ్చుకొని జర్మనీ రమ్మని అడిగారు, కానీ ఈయన తిరస్కరించారు చాలా సౌమ్యంగా అనేటటువంటి విషయాన్ని మనం చరిత్రలో చదువుకుంటాం. అలాగే జర్మనీ భారత స్వతంత్ర పోరాటంలో చాలా సహాయం చేసింది. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీ వెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూసాం, సినిమాల్లో అన్న ఉద్దేశం. సో ఇక్కడ జర్మన్ మ్యారిటైమ్ మ్యూజియం ఇండియా నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ లోథల్లో ఉంది. ఈ రెండింటికి మధ్య ఒక పార్ట్నర్షిప్ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇక్కడికి రావడం, ఇక్కడ కల్చర్ని నేర్చుకోవడం, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడం, కల్చర్ని నేర్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మ్యారిటైమ్ హిస్టరీస్ ఆఫ్ బోత్ నేషన్స్, అలాగే కల్చరల్ డిప్లొమసీ అంటే మనకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడివి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడివి తెలుసుకోవడం, వీటిపైన ఒక అగ్రిమెంట్ వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఓవరాల్గా ఆలోచించాల్సింది ఏ దేశం గురించి వచ్చినా కూడా ఏ సందర్భంలో ఆ దేశంతో మనకున్న సంబంధాలకు సంబంధించి దాని యొక్క ప్రాముఖ్యత ఎంత. అదే కనుక మనం చూస్తే 75 సంవత్సరాల నుంచి కూడా జర్మనీతో మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. అయితే గత 25 సంవత్సరాల నుంచి కూడా వ్యూహాత్మక రిలేషన్షిప్ అనేటటువంటిది భారతదేశంతో జర్మనీకి ఉంది. అంటే వ్యూహాత్మకంగా ఇరు దేశాలు కూడా పార్ట్నర్షిప్లో ఉన్నాయి. అలాగే ఈ ఛాన్సలర్ మర్జ్ ఆయన ఆఫీస్ ఎస్యూమ్ చేసిన తర్వాత అంటే ఆయన ఎన్నికైన తర్వాత ఫస్ట్ ఆసియా విజిట్లో భాగంగా ఇండియాకు వచ్చాడు ఆయన. సో అలాగనే ఇండియా యుఎస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే యూరోపియన్ యూనియన్, జర్మనీ యూరోపియన్ యూనియన్లో భాగం మీ అందరికీ తెలుసు. ఇందులో భారత్కి యూరోపియన్ యూనియన్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు జరగబోతున్నాయి. ఇందులో జర్మనీ కూడా ఎస్ అనాలి. ఇదే కనుక జరిగితే యూఎస్ని మనం రీప్లేస్ చేయొచ్చు అనేటటువంటి కథనాలు కూడా ఉన్నాయి ఎగుమతుల్లో. సో అది కూడా ఇక్కడ మాట్లాడారు. అందులో పర్టికులర్గా ఈ యొక్క విజిట్ అనేటటువంటిది ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే ఇండియన్ డెలిగేషన్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, అలాగే సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విక్రమ్ మిశ్రీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ప్రాముఖ్యత ఏముందనే దాని పైన మాట్లాడారు. అలాగే సబర్మతి ఆశ్రమం గాంధీ గారు, అలాగనే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఆయన అహ్మదాబాద్లో పాల్గొన్నారు. తర్వాత గాంధీనగర్ కూడా వెళ్ళారు. సో ఇలా ఆ యొక్క జర్మన్ ఛాన్సలర్ తాలూకా విజిట్ అనేటటువంటి జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్. అయితే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కనుక భారతదేశానికి జర్మనీకి 25 సంవత్సరాల నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అదొకసారి కనుక మనం చూస్తే ఇది 2000 సంవత్సరంలో ఇన్స్టిట్యూషనలైజ్ అయింది. 25 సంవత్సరాలు అంటే అంతే కదా. ఇందులో భాగంగా ఆర్థిక పరంగా, టెక్నాలజీ అంటే కొత్త సాంకేతికత పరంగా, ఎన్వైర్న్మెంట్ పర్యావరణ పరంగా, ఎడ్యుకేషనల్ కోఆపరేషన్ పరంగా ప్రతి చోట కూడా
ఇండియా అండ్ జర్మనీ కోఆపరేట్ చేసుకుంటాయి. సో అలాగనే మెయిన్ ఫోకస్ ఆర్థికపరమైనటువంటి సంబంధాలు అంటే వాణిజ్యం, సాధారణంగా ట్రేడ్ అనగానే మనం ఏం మాట్లాడతాము, ఎగుమతులు దిగుమతులు. సాధారణంగా ఇలాంటి క్లాసెస్ పెద్దగా ఎక్కువ జనాలకి, కానీ ఇవే ఎక్కువగా ఎగ్జామ్లో వస్తాయి. సో నాలెడ్జ్ ఈజ్ సంథింగ్, మనకి డిఫరెంట్ టాపిక్స్ గురించి నేర్చుకోవాలి. మనకి నచ్చిన టాపిక్ కేవలం న్యూస్లో ఉన్న టాపిక్నే చదువుతానంటే కుదరదు ఎగ్జామ్కి. సో కాబట్టి ఇండస్ట్రియల్ కొలాబరేషన్, ఎందుకంటే జర్మనీ ఇండస్ట్రీ పరంగా ప్రపంచాన్ని నివ్వెరపోయేటటువంటి ఆవిష్కరణలు చేసింది. ప్రపంచంలో సైనిక శక్తిగా అతి తక్కువ కాలంలో ఎదిగిన ఏకైక దేశం జర్మనీ, అమెరికా తర్వాత ఆబ్వియస్గా. కానీ అమెరికా కన్నా వేగంగా కూడా వీళ్ళు బోట్స్ అని చెప్పి ఆ రోజుల్లో సబ్మెరీన్స్ అవన్నీ హిట్లర్ టైంలో తయారు చేశారు. సో చాలా వేగంగా కేవలం 20 సంవత్సరాల వ్యవధిలో 1850-1900 మధ్యలో చాలా విపరీతమైనటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేసింది. సో ఇలాంటి చోట జర్మనీ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ఆబ్వియస్గా. సో దీనికి సంబంధించే ఈ యొక్క పరిశ్రమకి సంబంధించి కొలాబరేషన్లో ఉంటున్నాం ఇప్పుడు. అలాగే నూతన టెక్నాలజీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్, సస్టైనబిలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా జర్మనీ తోపు, అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సో ఇలాంటివన్నీ కనుక భారతదేశం తీసుకోగలిగితే మన దేశంలో కూడా ఆత్మనిర్భర్ భారత్, మన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని పెంచుకోవచ్చు. సో అట్లానే చూస్తే ఎకనామిక్ రిలేషన్స్లో కనుక మనం చూస్తే 2023-24లో 12వ అతిపెద్ద పార్ట్నర్ మనకి వాణిజ్య పరంగా. దాదాపుగా భారతదేశం చేసేటటువంటి విదేశీ వాణిజ్యంలో 2.37% వాటా జర్మనీకి ఉంది. ఇది ఇంకా పెంచుకోగలం. సో ఇటీవల కాలంలో బైలేటరల్ ట్రేడ్ $33 బిలియన్ దాటింది. సో ఆబ్వియస్గా జర్మనీ నుంచి దిగుమతులు ఎక్కువ, మనం చేసే ఎగుమతులు తక్కువ. సో కాబట్టి వాళ్ళకే ఎక్కువగా ఫేవర్గా ఉంది. అలాగే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంలో జర్మనీ 9వ ప్లేస్లో ఉంది. ఎఫ్డిఐ ఫ్రమ్ జర్మనీ $14.5 బిలియన్ నిలిచింది 2000 నుంచి 2023. యాక్చువల్గా చాలా తక్కువ మిగతా దేశాలతో పోల్చుకుంటే. సో అట్లాగనే స్ట్రాటజిక్ కోఆపరేషన్ కనుక మనం చూస్తే ఎప్పుడు కూడా భారతదేశం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుకుంటుంది. అలా కోరుకుంటున్నటువంటి దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. సో ఇక్కడ G4 ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉందన్నమాట. 1 జర్మనీ, 2 ఇండియా, 3 బ్రెజిల్, ఎందుకంటే సౌత్ అమెరికా నుంచి ఎవరు లేరు, ఆఫ్రికా నుంచేమో సౌత్ ఆఫ్రికా. సాధారణంగా ఈ 4 దేశాలు ఉంటాయన్నమాట. వీళ్ళు 4 శాశ్వత భాగస్వామ్యం కోసం అడుగుతున్నారు, ఎవరు అనుకోండి వేరే సంగతి. అలాగనే ఇండో పసిఫిక్లో కూడా, అంటే భారతదేశము, పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రం, ఈ రెండిట్లో ఉన్నటువంటి దేశాలకి సంబంధించి ఏషియాన్ అని ఉంది. అంటే సౌత్ ఈస్ట్ అసోసియేషన్ నేషన్స్, మనకి సౌత్ ఏషియన్ టైగర్స్ అంటాం. ఈ యొక్క మలేషియా ఇలాంటి దేశాలన్నీ ఉంటాయి. సో వీళ్ళతో పాటు దాంతోపాటుగా 1.5 డైలాగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ దేశంకి సంబంధించి అని అడుగుతాడు. అంటే ప్రైమ్ మినిస్టరే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు అవి కూడా ఉంటారు. సో 1.5 డైలాగ్, 2+ డైలాగ్ యూఎస్తో ఉంటాయి, జపాన్తో ఉంటాయి అట్లా. సో ఈ కోఆర్డినేషన్కి సంబంధించి కూడా మన కోఆపరేషన్ గురించి ఉంది గత 25 సంవత్సరాల్లో. అలాగే టెక్నాలజీకి సంబంధించి సెమీ కండక్టర్లు భారతదేశంలో మనం తయారు చేయలేకపోతున్నాం. సో దీనికి సంబంధించి స్పెషల్గా ఈ మధ్య కాలంలో కొన్ని పాలసీస్ కూడా తీసుకొచ్చింది గవర్నమెంట్. కానీ సెమీ కండక్టర్లు తయారు చేయడంలో జర్మనీ తోపు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ప్రతి చోట జర్మనీతో మనం కోఆపరేషన్ చేయొచ్చు. అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో మంచి కోఆపరేషన్ ఉంది. అలాగే ఇండో జర్మన్ డిజిటల్ డైలాగ్ అని ఒకటి ఉంది, IGDD. ఎగ్జామ్లో IGDD అంటే ఏంటని కూడా అడగచ్చు. సో వీటికి సంబంధించి కోఆపరేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం గత 25 సంవత్సరాల్లో జర్మనీతో చేస్తున్నాం. అలాగనే కనుక మనం చూస్తే గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తెలిసింది. ఇండియా స్టార్ట్ చేసినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015, ఇందులో జర్మనీ కూడా జాయిన్ అయింది. అలాగే గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, 2 దేశాలు జీవ వైవిధ్యం కోసం పోరాడుతున్నాయి. అలాగనే వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకనామీ, అంటే రీయూజ్, రీసైకిల్, రీప్లేస్ అని ఉంటాయి కదా, దాన్ని సర్క్యులర్ ఎకనామీ అని అంటాం. సోలార్ వేస్ట్ రీసైక్లింగ్, వీటన్నిటి మీద కూడా జర్మనీకి మంచి పట్టు ఉంది. మనతో కోఆపరేషన్లో కూడా ఉంది గత 25 సంవత్సరాలుగా. అలాగనే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కొలాబరేషన్లో భాగంగా మనం చూస్తే తరంగ్ శక్తి, ఇద్దరూ కలిసి చేసేటటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎగ్జామ్లో బాగా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్న. అలాగే పోర్ట్ కాల్స్, నెగోషియేషన్స్, లాజిస్టిక్ సపోర్ట్స్ అంటే ఏం లేదు, మనకి పోర్టుల్లో ఎగుమతులు దిగుమతులు చేసే చోట వాళ్ళ ఎక్విప్మెంట్స్ మనం వాడుకోవడం, వాళ్ళు వాడుకోవడం. అలాగే కౌంటర్ టెర్రరిజంలో ఢిల్లీ డిక్లరేషన్ అని మనం చేసాం 2022లో. ఇక్కడ కొత్త టెక్నాలజీస్, నూతన సాంకేతికతల్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వాడడంలో ఇరు దేశాలకి సంబంధించి కోఆపరేషన్ అనమాట. సో ఇలా ఉన్నాయి. అయితే ఇన్ని అద్భుతమైన కోఆపరేషన్స్ ఉన్నప్పటికీ
జర్మనీకి ఇండియాకి ఉన్నటువంటి సంబంధాల్లో కొన్ని సవాళ్ళు ఉన్నాయన్నమాట. ఏంటవి? ఒకటి జియోపొలిటికల్ డైవర్జెన్స్. జర్మనీ ఏమో ఉక్రెయిన్కి సపోర్ట్, రష్యాకి వ్యతిరేకం. కానీ ఇండియా ఏంటి? న్యూట్రాలిటీ ఉన్నప్పటికీ కూడా రష్యాకి ఫేవర్ అనేటటువంటిది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఇక్కడ జర్మనీకి భారతదేశానికి మధ్య ఒక రిఫ్ట్ అనేటటువంటిది ఉంది, పర్సెప్షన్లో తేడా ఉంది. మనమేమో రష్యాని సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది, కానీ ఓపెన్గా చేయం మనము. కానీ జర్మనీ మాత్రం ఓపెన్గా ఉక్రెయిన్ సపోర్ట్, బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ నాటో. రెండు, చైనా అప్రోచ్. అంటే ఇక్కడ డీరిస్కింగ్ పాలసీ అని ఒకటి ఉంది. డీరిస్కింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే భారత్తో జర్మనీకి సంబంధాలున్నా చైనాతో వ్యతిరేకత ఏం లేదు. అంటే ఏం చేస్తోంది? చైనాతో వాణిజ్యం చేస్తూ భారతదేశంతో కూడా వాణిజ్యం చేస్తూ, చైనా స్ట్రాటజిక్ రైవల్ భారతదేశానికి అయినప్పటికీ జర్మనీకి అట్లా ఏం లేదనమాట. సో కాబట్టి క్వాడ్ లాంటి గ్రూపింగ్స్లో పెద్దగా జర్మనీ ఏం పాలు పంచుకోదు. అంటే జర్మనీ ఫ్రెండ్ టు చైనా, ఫ్రెండ్ టు ఇండియా జనరల్గా, విచ్ ఇస్ ఏ కాంట్రవర్షియల్ థింగ్. అలాగే ఎకనామిక్ అండ్ ట్రేడ్ బ్యారియర్స్లో ఇప్పటికీ కూడా యూరోపియన్ యూనియన్ ఇండియాకి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఇంకా జరగలేదు. సో ఇందులో జర్మనీ కూడా ఏం పూర్తిగా ఓకే అని చెప్పట్లా. దీనివల్ల యూరోపియన్ యూనియన్లో మన ఐటమ్స్ మార్కెట్ చేసుకోవడం కానీ, టారిఫ్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, డేటా ప్రొటెక్షన్, వీటన్నిటిలో ఇబ్బందులు ఉన్నాయి. సో అలాగే ఆత్మనిర్భర్ భారత్, భారతదేశం ఏం చెప్తోంది? ఆత్మనిర్భర్ భారత్, మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలంటుంది. కానీ జర్మనీ ఫ్రీ మార్కెట్, ఎందుకంటే అలాగో నాటోలో భాగం అయిపోయారు. తర్వాత యూఎస్ఏ, ఆ సోషలిస్ట్ అవన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీ మార్కెట్లోనే ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇండియా ఏమో ఆత్మనిర్భర్ భారత్ పాలసీ అంటుంది, అంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచాలి. కానీ జర్మనీ ఏమంటుంది? ఓపెన్ లిబరల్ ట్రేడ్, అంటే అమెరికా మాదిరిగా ఎవరైనా ఓపెన్గా తయారు చేయొచ్చు, ఎవరైనా ఓపెన్గా అమ్ముకోవచ్చు. సో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉండిపోయాయి. సో ఇది మరొక అంశం. అలాగే రెగ్యులేటరీ మిస్అలైన్మెంట్, అంటే భారతదేశం డేటా లోకలైజేషన్ చేస్తుంది. అంటే మన డేటాని బయట దేశాల సర్వర్లో పెట్టట్లా, ఇక్కడే ఉంచుకుందాం అని అనుకుంటున్నాం. సో దీనికి సంబంధించి జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అని ఉన్నాయి, GDPR అని యూఈలో ఉన్నాయి. సో వీటితో మన పాలసీస్ కన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. సో దీని కారణంగా ఏమవుతుంది? ఈ యొక్క డిజిటల్ ట్రేడ్ టాక్స్ అనేటటువంటిది కొంత కాంప్లికేట్ అవుతున్నాయి. అంటే మన పాలసీ, మన డేటా మన దగ్గరే ఉంచుకుంటాం. యూరోపియన్ యూనియన్ పాలసీ డేటాని ఎక్కడున్నా పర్వాలేదు పంచుకోవాలి. సో ఇక్కడ కొంత రెగ్యులేటరీ మిస్అలైన్మెంట్ ఉంది. అలాగే డేటా గవర్నెన్స్ డిఫరెన్సెస్, ఇందాక చెప్పిన GDPR అనేటటువంటి దాంట్లో యూరోపియన్ యూనియన్ ఫాలో అవుతుంది ఫ్రీ సెక్యూర్ డేటా, అంటే డేటా స్వేచ్ఛగా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. కానీ ఇండియా ఏమంటుంది? డొమెస్టిక్ స్టోరేజ్, అంటే మీ కంపెనీలో వచ్చిన డేటాని మా దగ్గరే స్టోర్ చేయాలి, బయట స్టోర్ చేయడానికి లేదు. సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడే సోవరనిటీ, సెక్యూరిటీ, టాక్సేషన్, లా, వీటన్నిటిలోని వాళ్ళ చట్టాలు వేరేగా ఉంటాయి, మన చట్టాలు వేరేగా ఉంటాయి, రెండు అలైన్ అవ్వవు. సో ఇది అందులో ఉన్నటువంటి మరొక సమస్య. సో వీటికి ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి అంటే, అఫ్కోర్స్ ఇంకొక రెండు టాపిక్స్లో ఇందులో పర్సెప్షన్ గ్యాప్స్. జర్మనీ ఏంటంటే వాళ్ళు చెప్పుకునేది వాల్యూస్ బేస్డ్ ఫారెన్ పాలసీ అని అంటాడు. అంటే మేము ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తాం, మానవ హక్కులు ఉంటాయి. కానీ ఇండియా ఏముంటుంది? స్ట్రాటజిక్ అటానమీ, అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. అంటే మనం కూడా డెమోక్రసీయే, కానీ కొన్ని చోట్ల డిస్క్రీట్ డిసగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని చోట్ల ప్రపంచం అంతా అంగీకరించింది, ఇండియా అంగీకరించకపోవచ్చు. ఎగ్జాంపుల్కి రష్యా ఉక్రెయిన్లో అందరూ ఉక్రెయిన్ ఫేవర్ చేస్తున్నారు, మనం ఏం ఫేవర్ చేయం అట్లా. సో డిప్లొమాటిక్ ఫ్రిక్షన్స్లో కూడా ఇండియా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్కి సంబంధించి జర్మనీ కొన్ని రిమార్క్స్ చెప్పింది. అంటే పొలిటికల్ అరెస్ట్ ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు, భారతదేశం ఫాలో అవుతున్న ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదు, ఇలాంటి కొన్ని రిమార్క్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మనకు కొంత వ్యతిరేకత కలిగించేటటువంటి అంశాలు. సో వీటికి సమాధానాలు ఏంటంటే మన ఫారెన్ పాలసీని వాళ్ళ ఫారెన్ పాలసీస్తో కొంత అలైన్ చేయడము, వాళ్ళు కూడా అలైన్ అవ్వడము. అంటే ఇక్కడ జర్మనీ ప్లస్ ఇండియా మైనస్ అని ఏం కాదు, వాళ్ళది మనది, కానీ ఇద్దరూ ఒక వ్యూ పాయింట్లోకి రావాలి. అలాగే వాళ్ళతో ఉన్న ఆర్థిక సంబంధాలను పెంచుకోవడం, టెక్నాలజీ గ్రీన్ కొలాబరేషన్లో వాళ్ళతో అద్భుతమైన ఇంకా వేగంగా కోఆపరేషన్ పెంచడం, డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ పెంచుకోవడం, అలాగే ట్రస్ట్, ఒకరి మీద ఒకరికి నమ్మకం ప్రపంచ విషయాలకు సంబంధించి. సో ఇవి కనుక చేసుకుంటే ఎస్, జర్మనీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఫర్ ఇండియా. సో ఇలా జర్మనీతో మనం మన రిలేషన్స్ని అర్థం చేసుకోవచ్చు. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, సో దయచేసి ఈ సమాధానాన్ని తెలపండి కమెంట్ సెక్షన్లో. అలాగనే టు వాట్ ఎక్స్టెంట్ జర్మనీ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ 2 వరల్డ్ వార్స్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. మీ అందరికీ కూడా కనుమ రోజు శుభాకాంక్షలు.